పారిస్ ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. మెడల్ రేస్ లో పోటీ పడబోతోంది. భారత్కు పతకం అందించటమే టార్గెట్ గా బరిలో దిగబోతోంది. గత ఒలింపిక్స్ లో మీరాబాయి చాను రజతం సాధించింది. అప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఆ చరిత్రను మరోసారి తిరగరాయాలనుకుంటోంది. అయితే గత ఒలింపిక్స్ లో మీరాబాయి చానుపై ఎవరికి అంచనాలు లేవు. కానీ ఈసారి అలా కాదు. అంచనాల ఒత్తిడి ఉంది. ఆ అంచనాలను ఎలా అందుకుంటుందన్నదే ఆసక్తికరం. మీరాబాయి చాను మూడోసారి ఒలింపిక్స్ బరిలో ఉంది. 8 సంవత్సరాల క్రితం రియోలో తొలిసారి విశ్వ క్రీడల్లో పాల్గొంది. కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయింది. 3 ప్రయత్నాల్లోనూ నిరాశపరిచింది. అయితే ఆ తర్వాత మరింత పట్టుదల చూపించింది. ఆత్మవిశ్వాసంతో ప్రాక్టీస్ చేసింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. టోక్యో ఒలింపిక్స్ లో తన టాలెంట్ చూపించాలనుకుంది. అందుకు తగినట్టే సత్తా చాటింది. భారత్ నుంచి ఒక్కతే క్వాలిఫై అయినా ఎక్కడా తగ్గలేదు. స్నాచ్ లో తొలి ప్రయత్నంలో 84 కిలోల బరువును లిఫ్ట్ చేసింది. రెండో ప్రయత్నంలో 87 కిలోలను ఎత్తింది. మూడో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంది. 89 కిలోలు ఎత్తేందుకు ప్రయత్నించింది. కాకపోతే 89 కిలోల బరువెత్తడం మీరాబాయి చాను వల్ల కాలేదు. క్లీన్ అండ్ జెర్క్ లో మొదటి నుంచి తన పవర్ చూపించింది. తొలి ప్రయత్నంలోనే 110 కిలోల బరువును ఎత్తేసింది. ఆ తర్వాత 115 కిలోలకు బరువును పెంచింది. మూడో ప్రయత్నంలో మరో 2 కిలోల వెయిట్ పెంచింది. కానీ సక్సెస్ కాలేదు. ఓవరాల్ గా 202 కిలోల మార్కును అందుకుంది. రజత పతకాన్ని మెడలో వేసుకుంది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత మీరాబాయి చానును ఫిట్నెస్ సమస్యలు వెంటాడాయి. అయినా కసితో కసరత్తులు చేసింది. గాయాల నుంచి రికవరీ అయింది. 2 ఏళ్ల క్రితం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో సిల్వర్ స్టార్ గా నిలిచింది. 2024లో జరిగిన వరల్డ్ కప్ ఈవెంట్ లో మాత్రం 12వ స్థానానికి పరిమితమైంది. ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన అథ్లెట్ల జాబితాలో మీరాబాయి చాను చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2000 సంవత్సరంలో భారత్కు తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో పతకం అందించింది. ఆ తర్వాత మీరాబాయి చానుని పతకం కొల్లగొట్టింది. ఇప్పుడు డబుల్ ధమాకాతో భారత్ను మురిపించాలని క్రీడాభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.